ఐపీఎల్ 2025లో భాగంగా కీలకమైన మ్యాచ్ ఏదైతే ఢిల్లీ అలాగే ఆర్సీబీ జట్ల మధ్య జరిగిందో, ఇక అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా తాజాగా జరిగిన ఈ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు అద్భుతమైన విజయం సాధించి ప్రతీకారం తీర్చుకుంది. 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఆల్రౌండ్ ప్రదర్శనతో ఆర్సీబీ అదరగొట్టింది. ముఖ్యంగా విజయంలో బ్యాట్తో కోహ్లీ 51 పరుగులు, కృణాల్ పాండ్యా 73 పరుగులతో ఇక అదరగొట్టారు. బంతితో భువనేశ్వర్ కుమార్, హెజల్వుడ్ కీలకంగా వ్యవహరించారు. కాగా రీసెంట్గా ఈ రెండు జట్ల మధ్య చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు గెలుపును సాధించగా, ఇప్పుడు మళ్ళీ ఈ సమయంలో ఢిల్లీ వేదికగా జరిగిన మ్యాచ్లో కోహ్లీ సేన ఇప్పుడు రివెంజ్ తీర్చుకుందని చెప్పొచ్చు అనమాట. అయితే ఈ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఎప్పుడు మొన్న చిన్నస్వామి స్టేడియంలో. ఇప్పుడైతే ఢిల్లీ క్యాపిటల్స్ సొంత మైదానంలో బెంగళూరు జట్టు గెలవడం అందరినీ కూడా ఆశ్చర్యపరిచింది. ఇక 163 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన ఆర్సీబీ 18.3 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి ఛేదించేసింది. 165 పరుగులు చేసేసింది. ఛేదనలో ఆర్సీబీకి మంచి ఆరంభం అయితే దక్కలేదు. జాకోబ్ బెథెల్ ఒకే ఒక్క 4తో 12 పరుగులు చేసి దూకుడుగా ఆడే క్రమంలో పెవిలియన్కు చేరాడు. ఆ తర్వాత దేవదత్ పడిక్కల్ డకౌట్గా వెనుతిరిగాడు. రజత్ పటిదార్ 6 పరుగులతో విఫలమవగా, విరాట్ కోహ్లీ మాత్రం క్రీజ్లో పాతుకుపోయాడు. ఇక తనకి తోడు కృణాల్ పాండ్యా ఇద్దరూ కలిసి హాఫ్ సెంచరీలతో మెరిశారు. విరాట్ కోహ్లీ అయితే 47 బంతుల్లో 4 ఫోర్ల సహాయంతో 51 పరుగులు చేయగా, కృణాల్ పాండ్యా 5 ఫోర్లు 6 సిక్స్ల సహాయంతో 73 పరుగులు చేశాడు. ఈ సీజన్లో కోహ్లీకి ఇది 6వ అర్ధశతకం కావడం విశేషం. ఆఖరిలో టిమ్ డేవిడ్ కూడా 19 పరుగుల మెరుపులు మెరిపించి అదరగొట్టాడు. అక్షర్ పటేల్ 2 వికెట్లు తీగా, దుష్మన్ చమీరా 1 వికెట్ తీశాడు. ఇక మొదటిగా అంటే అంతకు మునుపు బ్యాటింగ్ చేసిన ఢిల్లీ బ్యాటర్లలో అభిషేక్ పోరల్ 28 పరుగులు మాత్రమే చేశాడు. 2 ఫోర్లు 2 సిక్స్లతో దూకుడుగా ఆడినట్టు కనిపించినప్పటికీ కూడా క్రీజ్లో ఎక్కువసేపు నిలవలేదు. ఇక ఫాఫ్ డు ప్లెసిస్ పర్వాలేదనిపించాడు. అయితే హెజల్వుడ్ ఈ జోడీని విడదీసి ఆర్సీబీకి మొదటి బ్రేక్ ఇచ్చాడు. ఆ తర్వాత కరుణ్ నాయర్ను 4 పరుగులకే యష్ దయాల్ అవుట్ చేశాడు. దీంతో 44 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన దశలో కేఎల్ రాహుల్ 39 బంతుల్లో 41 పరుగులు చేశాడు. 3 ఫోర్లు చేసి వచ్చిన పరుగులు చేయడానికి కాస్త తడబడినప్పటికీ కూడా క్రీజ్లో ఉన్నాడు. ఇక అక్షర్ పటేల్ కూడా 15 పరుగులే చేసి ఓకే అనిపించాడు. కానీ ఆఖరిలో ట్రెసప్ స్టబ్స్ మాత్రం 34 పరుగులతో మంచి ప్రదర్శన చేశాడు. ఇక విప్రాజ్ నిగమ్ 12 పరుగులు చేయగా, దీంతో ఢిల్లీ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 162 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆర్సీబీ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ అయితే ఏకంగా 3 వికెట్లు తీశాడు. జోస్ హసల్వుడ్ 2, యష్ దయాల్, కృణాల్ పాండ్యా తలా 1 వికెట్ దక్కించుకున్నారు. ఇక దీంతో ఢిల్లీ జట్టు ఓటమి పాలైంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.